Well, we have live from Amravati where AP Minister Achamnaidu addresses media. Let's have a look on it. మా వాళ్ళు 5 కిలోమీటర్లు నేషనల్ హైవే మీద నీ ర్యాలీకి పెర్మిషన్ ఇచ్చారు కాబట్టి వెహికల్ కూడా అలాగ వెళ్ళిపోయింది. అయ్యయ్యో ముందుకెళ్ళిపోయింది వెహికల్, మనం వేసుకున్న ప్లాను దాటిపోయింది. మళ్ళీ వెహికల్ వెనక్కి తీసుకొచ్చి పక్కన ఉన్నటువంటి ఒక సర్వీస్ రోడ్లోకి వెళ్ళి సెట్టింగ్ అంతా నా కారు కరెక్ట్గా పలానా ప్లేస్కి వస్తుంది, వచ్చేటప్పుడే మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవ్వాలని ముందు ఒక ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ ప్రకారమే జరిగింది. ఒక కార్యకర్తలు పరుగెడుతున్నారు, ఆయన కాల్లోనే ఆయన కాలు పెట్టుకొని కింద పడి తలకు దెబ్బ తగిలింది. వెంటనే సెకండ్లో పోలీసులు లాఠీ చార్జి, పోలీసులు సిదగబాదీశారని సాక్షి పేపర్లో స్క్రోలింగ్లు, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేశారు. ఏమనుకుంటారు అమాయకులు? పోలీసులు ఏదో లాఠీ చార్జి చేశారు, కార్యకర్తలు కొట్టేశారని ఆ వ్యవహారం జరిగింది. రెండవది విలేకరులకు కొట్టారు. విలేకరులు దేనికి వెళ్తారు? విలేకరుల డ్యూటీ ఏంటి? అక్కడ మంచి జరిగినా చెడ జరిగినా ఏం జరిగినా ఈ సమాజానికి తెలియచేయాలని వెళ్తారు. అందులో ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ వెళ్తే ఆయన చితకబాదారు. అసలు సీన్ ఇప్పుడు వచ్చింది. చెప్పాను కదా, ముందు కారు వెళ్ళింది. మేము దొంగలందరూ ఉంటారని ముందు డ్రోన్స్ పెట్టాం, సర్వేలెన్స్ కెమెరాస్ పెట్టాం. ప్రతి ఇంచి మళ్ళీ బోకరించేస్తారు, మళ్ళీ ఎదురుదాడి చేస్తారు. ఏదో మేము తప్పు మాట్లాడడం ఉన్న వాస్తవాలను. ముందుకెళ్ళిన కారు వెనక్కి రావడం, డైవర్షన్లో పక్కకి వెళ్ళడం. అక్కడ ప్రకాష్ రెడ్డి అని చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి సెక్రటరీ ప్రకాష్ రెడ్డి, ఆయనకి 25 ఎకరాలు మ్యాంగో తోట ఉంది. 25 ఎకరాలు మ్యాంగో తోట యజమాని మేము 12 రూపాయలు పెడితే అమ్మేశాడంట. ఒక 4-5 ట్రాక్టర్లే ఆ తోటలో పెట్టుకున్నాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కారు తోట ముందుకు వచ్చిందో పురుగుల్లాగా 5 ట్రాక్టర్లు వచ్చాయి. రోడ్డు మీద మామిడికాయలన్నీ కింద పోసారు. పోని కింద ప్లాన్డ్గా పోసుకున్నారు. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, బాధ్యత లేదా? నువ్వు చూసి దిగి మామిడికాయలు మామిడికాయలు తొక్కుకొని రైతులు మామిడికాయలు ప్రభుత్వం కొనడం లేదు. రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నారు అని చెప్పి నువ్వు ఇంత దారుణంగా ఒక క్రిమినల్, మేము ప్రతిరోజు చెప్పాలంటే మాకే బాధగా ఉంది, ఒక క్రిమినల్ రాజకీయ ముసుగులో ఒక ప్లాన్ ప్రకారం ఏ విధంగా వ్యవహరిస్తారు. మేము అప్రమత్తంగా లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఇలాగే 5 సంవత్సరాలు ఇవి చెప్పకపోతే ప్రజలకు తెలియదు. ఎవరివి మామిడి పళ్ళు తెచ్చినవి? ఎవరివి? 5 ట్రాక్టర్లు AP 03AA0218, AP 03AA0218, AP 20U9212, AP 03M018, AP 03S8542, AP 03TB5532. ఈ 5 ట్రాక్టర్లు శేఖర్ రెడ్డి అని చెప్పి తింబోజీపాలెం ఎక్స్-వైసీపీ సర్పంచ్, ఈ 5 ట్రాక్టర్లు ఈ
శేఖర్ రెడ్డి అనే వైసీపీ సర్పంచ్ ఎక్స్ తీసుకొచ్చి ప్రకాష్ రెడ్డి వైసీపీ సెక్రటరీ తోటలో పెట్టి ఆ వైసీపీ సెక్రటరీ తోటలో 5 లోడ్లు ట్రాక్టర్ మీద ఎక్కించి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అవి రోడ్డు మీదకి తెచ్చి ఒలిపి రైతులు ఒలిపేస్తున్నారు, కొండం లేదని ఎంత క్రిమినల్గా వ్యవహరించారో రాష్ట్ర ప్రజలు ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్తున్నాను. ఈరోజు జనాలు కూడా, నేను చెప్పవసరం లేదు, వీడియోస్ అన్నీ మా వాళ్ళు చూపిస్తారు. ఇది ప్లాన్డ్గా రైతులు నేను చాలా దగ్గరలు చూశాను. ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంది. వాస్తవాలు చెప్పారు. అయిపోని పెళ్లికి బాధ్యాలు ఎందుకు ఇస్తున్నాం? ప్రభుత్వం కష్టాలున్నాయి లేవని చెప్పడం లేదు. మాట్లాడితే పక్కన కర్ణాటకలో 16.5 కొనేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం కర్ణాటక జీవో ఇచ్చేసింది, ఆంధ్ర సాధించుకోలేదని తప్పుడు సమాచారం. టీవీ ఉంది, పేపర్ ఉంది, సోషల్ మీడియా ఉంది. నేను చాలాసార్లు చెప్పాను. ఆ ప్రభుత్వం కేంద్రం వైపు చూసిందో ఏమో కానీ మేము కేంద్రం వైపు చూడలేదు. మేమే ముందు 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేజీకి ఇస్తుంది. 6.5 లక్షల మెట్రిక్ టన్నులు చివరి కాయ వరకు మేము కొంటాం. దీనికి 260 కోట్లు ఖర్చు అవుతుంది. మేమే డైరెక్ట్గా రైతుల అకౌంట్లో ఇస్తామని చెప్పి ఈ కార్యక్రమాన్ని మేము నడిపించాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కర్ణాటక లాంటి రాష్ట్రానికి ఇచ్చిన జీవో మనకిస్తే మాకు అయినటువంటి 260 కోట్ల రూపాయలు ఒక 130 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సేవింగ్ వస్తుంది తప్ప దీనివల్ల రైతుకేమి నష్టం లేదు. ఈరోజు కర్ణాటక ఇచ్చిన జీవో కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, చేయడం లేదు. ఇదే మామిడి తమిళనాడులో పండింది, కనీసం వాళ్ళు స్పందించలేదు. మనం రైతు కష్టాన్ని చూసి, ఇబ్బంది చూసి ఈ కార్యక్రమం మనం చేశాం. చేస్తే దీన్ని రాజకీయ ముసుగులు ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఆయన చేసిన మీ కార్యక్రమాలు మీరు రోజు చూపించాలి. ఇటువంటి దుర్మార్గుల్ని ఈ రాష్ట్రంలో ఉంచి ఎంత నష్టం. మీకు ఉదయం నిన్న మా కేసు గారు చెప్పారు. ఇది ఎగ్జాంపుల్. తెల్లవారితో అందరూ మాట్లాడతారు, తెలుగుదేశం వచ్చింది, ఎన్డీఏ వచ్చింది, 6 మాసాలు, సంవత్సరం అయింది, సూపర్ 6 అమలు చేయలేదని చెప్తారు. మేము ఎక్కడైనా డబ్బులు తెచ్చి సూపర్ 6 అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ డబ్బులు రాకుండా అడ్డు పెడతాం. అంటే ఇది ఒక ప్లాన్డ్గా, ఇది కూడా అంతే. మామిడిది కూడా సేమ్, ఏమీ లేని ఇష్యూని కావాలని చేశారు. ఒక ఎక్స్ఎమ్మెల్యే అసలు ఏమనాలి? ఎప్పుడైనా ఇటువంటి మాటలు విన్నామా? చిత్తూరు జిల్లా పలమనేరు ఎక్స్ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్. మాకు కూడా ఎన్నోసార్లు పెర్మిషన్ లేకపోతే అడ్డు పెట్టారు. నాకు అడ్డు పెట్టి తీసుకెళ్ళి తెలిపారు, నీకు పెర్మిషన్ లేదు అయ్యా, నువ్వు ఆగంటే 5 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక డిఎస్పిని రఫా కోసియండి అని కార్యకర్తలకు రెచ్చగొడితే ఇంకా లాండ్ ఆర్డర్ ఎక్కడుంటుంది? ఈ సమస్య ఎవరు లాండ్ ఆర్డర్ కాపాడవలసిన వాళ్ళు ఎవరు? అచ్చెన్నాయుడు, సత్యప్రసాద్, మనోహర్ గారు కాదు. ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపినా లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయవలసింది, లాండ్ ఆర్డర్ చూసుకోవాల్సింది పోలీస్ వ్యవస్థ. ఆ పోలీస్ వ్యవస్థని ఒక డిఎస్పిని ఒక 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఎమ్మెల్యే నీకు పెర్మిషన్ లేదు ఆగంటే రఫ్ కోసేస్తానంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని? ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? ఇది వాస్తవాలు. ఇవన్నీ ప్రజలు గమనంలోకి తీసుకోవాలి. వాళ్ళ గురించి మాట్లాడాలంటే నాకు ఇష్టం ఉండదు. చాలాసార్లు చెప్పాను, ఆయన పేరు ఎత్తాలన్న, పార్టీ పేరు ఎత్తాలని. కానీ ప్రజలకి చెప్పకపోతే, ప్రజలకి ఇవన్నీ తెలియకపోతే ఏం చూపిస్తారు సాక్షిలో, సోషల్ మీడియాలో? 5 లోడ్లు మామిడి పళ్ళు రోడ్డు మీద, సినిమా సెట్టింగ్లో జగన్ కారుళ్ళు మట్టడం. అయ్యయ్యో,
రైతులు మామిడి పళ్ళు కొనడం లేదు, ప్రభుత్వం మోసం చేసింది అని చెప్తా. నేను చెప్పింది అబద్ధమా? చిత్తూరు జిల్లాలో 80% పర్చేజ్ అయిపోయింది, అన్నమయ్య జిల్లాలో 99% అయింది. ఈరోజే క్యాబినెట్లో 260 కోట్లు రిలీజ్ చేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వైపు చూడలేదు, రిలీజ్ చేశారు. రేపటి నుంచో ఎల్లుండి నుంచో సిస్టమేటిక్గా ఏ రైతు దగ్గర ఎన్ని క్వింటాలు కొన్నాం ఆ రైతుకి డైరెక్ట్గా మేము ఇచ్చిన 4 రూపాయలు రేపటి నుంచి డబ్బులు కూడా పడతాయి. ఇది ప్రజలు శ్రేయస్సు కోరిన ప్రభుత్వం, ఎవడో చెప్పక్కర్లేదు. ఇది బాధ్యత గల ప్రభుత్వం. ఏ సమస్య వచ్చినా, కోకోకి సమస్య వచ్చింది, కేజీకి 50 రూపాయలు పెట్టుకున్నాం. బర్లీ పొగాకు వచ్చింది, మీరందరూ తెలుసు కదా. ఈ రాష్ట్రంలో మీరు సీనియర్ పాత్రికేయులు కదా. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ పెద్ద మనిషి 5 సంవత్సరాలకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారు కదా. చిత్తూరు జిల్లాలో మామిడి ఈరోజు నిన్న పండింది కాదు కదా, కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది కదా. నువ్వు సాక్షాత్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2 రూపాయలకి కేజీ పడిపోతే కనీసం నువ్వు మాట్లాడావా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మామిడికి సహాయం చేసింది ఆనాడు చంద్రబాబు నాయుడు, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు. 2018లో నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను చిత్తూరుకి. ఆ రోజు ఇదే పరిస్థితి వస్తే కేజీకి 2.5 ఇచ్చాం. నేను మొన్న విజిట్కి వెళ్తే మాకు మళ్ళీ 2.5 ఇస్తారనుకున్నాం.